మామూలుగా ఉండకూడదు. నైస్ టు మీట్ యు మ్యాన్. మొత్తం అందరూ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నారు ఇక్కడ. వెల్కమ్ టు నెదర్లాండ్స్. వెల్కమ్ టు నెదర్లాండ్స్. మీరు చూస్తున్నారు ప్రపంచంలోనే అతిపెద్ద పూల తోటని. ఇక్కడ ఏడు తీసారో తెలుసా? కుమారి అనే పాట ఉంది కదా అపరిచితుల్లో. నా కుమారి పాట ఎక్కడ తీసిందే కుమారి పాట. నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? ఇప్పుడు మనం నెదర్లాండ్స్ దేశంలో ఉన్నామండి. అంబరాలు అంటే సంబరాలు. ఇక్కడ రాజు, డచ్ రాజు అయిన నెదర్లాండ్ రాజు బర్త్డే అండి ఈరోజు. సో మనకి ఓపెనింగ్ యూరోప్ వీడియోయే శుభసూచకం అనమాట. అందరం ప్రపంచం మొత్తం ఈ దేశంలో ప్రజలందరూ ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని ఈ సంబరాన్ని అయితే జరుపుకుంటారు. మొత్తం దేశం అంతా ఇదే ఆరెంజ్ కలర్ బట్టలు అనమాట. మనం ఇప్పుడు ఆమ్స్టర్డామ్ సిటీలో ఉన్నాము. ఈ ఆమ్స్టర్డామ్ అందాలతో పాటు ఈ పండగ వాతావరణం కూడా మనం ఎంజాయ్ చేద్దాం. అసలు మామూలుగా లేదు. ఫస్ట్ అయితే ఒక లైక్ కొట్టి పూర్తిగా వీడియోని ఎంజాయ్ చేయండి. మీరు చూసుకోవచ్చు ఇక్కడ అంబరాలు అంటే సంబరాలు ఎలా ఉన్నాయంటే అందరూ బోట్లలోని ఆరెంజ్ కలర్ బట్టలు వేసుకొని బీరు బాటిల్ పట్టుకొని మందు చిప్స్ అన్ని పట్టుకొని అలాగా మొత్తం ఇక్కడ ఉన్న నదులన్నీ తిరుగుతున్నారు అనమాట. బాగున్నాయి. కుర్రోళ్ళు మొత్తం మామూలుగా లేదు. అసలు టీనేజర్స్ ఎక్కువ అనమాట. మీరు చూసుకోవచ్చు. కరెక్ట్గా చూసుకుంటే మీకు ఇది చితార్లు ఎక్కిపోద్ది. అది అంత ఉంది, అలా ఉంది. మనం చూసుకోవచ్చు అందగత్తులు మామూలుగా లేరు. మామూలు ఈ గుంటలు అందరూ మొత్తం డ్రెస్సులు వేసుకొని వెళ్తున్నారు. కమ్ 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 కమ్. ఓకే ఓకే డన్ డన్ డన్. థ్యాంక్ యూ. కాదు చూశారు కదా అసలు సంబరాలు అంటే సంబరాలు. క్రౌడ్ మామూలుగా లేదు. అలా వస్తూనే ఉన్నారు. గుంటలు ఏంటి అందం ఏంటి మామూలుగా లేదు. అసలు చూద్దాం అసలు కంటెంట్ ఏ విధంగా వెళ్తుందో ముందుకు మనకు తెలియదు. మరి పండుగతో పాటు కూడా మనం కూడా గుంపుతో గోవిందా కులంతో నారాయణ అనుకుంటూ ముందుకు సాగిపోదాం. అవును సన్ రైజర్స్ హైదరాబాద్ లాగా వీళ్ళంతా ఆరెంజ్ కలర్ వేసుకున్నారు. కింగ్స్ బర్త్డే అట. రోజు చూసుకోవచ్చు మొత్తం అందరూ ఆరెంజే. ఈయన కింగ్ అనుకుంటాను. నైస్ టు మీట్ యు మ్యాన్. మొత్తం అందరూ ఆరెంజ్ కలర్ వేసుకుంటున్నారు ఇక్కడ. వెల్కమ్ టు నెదర్లాండ్స్. వెల్కమ్ టు నెదర్లాండ్స్. అదే అదే మీరు చూసుకుంటే ఖాళీ లేదు. ప్రతి ఒక్కరు అసలు ఏ సందు ఖాళీ లేదు, ఎక్కడా ఖాళీ లేదు. మీరు చూసుకోవచ్చు. ఈలో ములుగు తేలుతున్నాడు. మీరు చూసుకోవచ్చు. ఇదిగోండి పార్టీ అంటే మరి మామూలుగా లేదు. అదిగో అదిగో పండగ వాతావరణం పక్కన పెడితే ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ అండి. ఇదిగో మీ అందరికీ తెలుసు కదా స్టాక్ మార్కెట్ ఎక్కడ పుట్టిందో. స్టాక్ మార్కెట్ నెదర్లాండ్స్లో ఆమ్స్టర్డామ్ స్టాకు 1602వ సంవత్సరంలో డచ్ ఈస్ట్ ఇండియా కంపెనీ వాళ్ళు మొట్టమొదటి ఆమ్స్టర్డామ్ స్టాక్ ఇక్కడ అమ్మారు. ఇదిగోండి మొత్తం ఇదంతానా మొత్తం స్టాక్ పుట్టింది ఎక్కడ అంటే ఎక్కడ ఆమ్స్టర్డామ్లో. ఎప్పుడు 1600వ సంవత్సరంలో. మామూలు ఉండకూడదు లేదా ఇక్కడ పండగ వాతావరణం చూసుకోవచ్చు. ఇదిగోండి ఖాళీగా డ్యాన్స్ లాగా ఇక్కడ అంతానా మామూలు ఉండకూడదు. ఆరెంజ్ పల్లీలు అంతానా అంతా డచ్చన ఆరెంజ్ పల్లీలు అంతానా. అదిగోండి అదిగో అందరూ డచ్చన ఆరెంజ్ పల్లె. ద్రోహం చూడండి అసలు మామూలుగా లేదు. మొత్తం కిక్కిరిసిపోయింది. అది ఆరెంజ పండు నిన్ను చూడగానే నొరూరుతున్నది తొక్క తీసి తిందున. అందరూ ఆరెంజ్ పళ్ళులాగే ఉన్నారండి. ఎంత బాగున్నదంటే నిజంగానే ఒక పండగ వాతావరణం. మొత్తం ఆరెంజ్ కలర్ ఆరెంజ్ కలర్ కదా. సారీ మొత్తం ఆరెంజ్ ఫెస్టివల్ అయితే జరుగుతుంది. నిజంగా పండగ వాతావరణం. అందరికీ తెలుసు డచ్ వార్ అంటే ప్రసిద్ధి షిప్పులకి. మీ అందరికీ తెలుసు డచ్ ఇండియా కంపెనీ ఎంత పెద్దదో. ఆ షిప్పులు కెనాల్స్ సూయజ్ కెనాల్లో ఒకప్పుడు పెద్ద ప్రాబ్లం వస్తే ఈ డచ్ ఇండియా కంపెనీ వెళ్ళే సహాయ సహకారాలు అందించింది. డే 2 వ్లాగ్కి స్వాగతం. ఆమ్స్టర్డామ్ని మనం ఈరోజు పడవ మీద చూడబోతున్నాం. మీ అందరికీ తెలుసు ఆమ్స్టర్డామ్ నగరాన్ని వీళ్ళు
నది మీద ఆమ్స్టర్డామ్ అనే నది మీద కట్టారు. అట్లా ఇటలీ నుంచి వచ్చింది, చాలా దేశాలు తిరిగిందంట ఇది డాగ్. ఇదంతా మా గ్రూప్, వీళ్ళు ఇటలీ నుంచి, వీళ్ళు ఇటలీ. చిన్న చిన్న సందుల్లో నుంచి రోడ్లు టర్నింగ్ అవుతాయి కదా, అలా ఉంది. ఓన్లీ ఆమ్స్టర్డామ్లోనే జనాభా కన్నా సైకిల్ ఎక్కువ ఉంటాయి. కరోనా అయిపోయాక అందరూ చచ్చిపోయారు. ఒక్కొక్క మనిషికి 2 సైకిళ్ళు ఉంటాయంట ఇక్కడ. ఎంత బాగున్నాయండి, బబ్బబ్బబ్బబ్బా సూపర్ ఉన్నాయండి. పక్షులు అవి. నేషనల్ ఒపేరా అండి, అంటే డ్యాన్స్లు అవే వేస్తారు కదా, ఒపేరా మ్యూజియం. అబ్బాయే వందం పింక్ క్రూజు. ఇలాంటి బ్రిడ్జ్లు ఎన్నో వస్తాయి, చాలా వర్త్. ఈ క్రూజ్ని మర్చిపోకండి, కెనాల్ క్రూజ్ అంటారు ఆమ్స్టర్డామ్లో. మీరు చూసుకుంటే గాంధీ అనే రెస్టారెంట్ పెట్టారు. నాకు చాలా దేశభక్తి ఉంది, లోపలికి వెళ్ళి తినేద్దాం. బాబు రేట్లు 500, 2000, 3000 ఎక్కడికే అయిపోయింది. గాంధీ గారి పేరు దేశభక్తి ఉందని వచ్చాం కానీ 3000 అయింది. పైన తింటేనే 3000 అయింది. గట్టికి తింటే మనం ఆస్తులు అమ్మేసుకోవాలి. సిటీ సెంటర్ ఇదిగా, సిటీ సెంటర్లో ఎవరు ఇచ్చేస్తారు చెప్పండి, నాకు తెలియగలుగుతాను. ఇదిగా సిటీ సెంటర్లోని రెంట్ ఎంత అనుకున్నారు రెస్టారెంట్కి? నెలకి 20 లక్షలట. సో మీరు చూసుకుంటే సిటీ సెంటర్లో చాలా బాగుంది ఇది. అందరూ ఇక్కడ కూర్చొని ఇక్కడ నించొని ఫోటోలు తీసేసుకుంటున్నారు. చాలా బాగుంది, సూపర్. అంటే గ్రీన్ కలర్లోని ఒక టైప్ ఆఫ్ ఇది చాలా బాగుంది, సూపర్. అయినా యూరప్ మామూలుగా ఉండదండి, అందమే అందం. ఇప్పుడు మనం ఆమ్స్టర్డామ్ సిటీ సెంటర్లో ఉన్నాము. వెనకాతలు ఇజ్రాయలీ వాళ్ళు ఫైటింగ్ చేస్తున్నారు. హమాస్ ఇజ్రాయలీ ప్రజల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసేసిందని మీ అందరికీ తెలుసు. నిన్న చూపించడం అవ్వలేదు. ఇక్కడ చైనా ప్రజలు నిరాహార దీక్ష చేస్తున్నారు. ఎందుకంటే చైనాలో ఉన్న ధనికులు, గవర్నమెంట్ పేద ప్రజలు, చైనా ప్రజలు కిడ్నాప్ చేసి వాళ్ళ అవయవాలు అమ్మేసుకుంటుందని చెప్పి ఇక్కడ చైనా ప్రజలు అయితే ఈ విధంగా నిరాహార దీక్ష చేస్తున్నారు. అక్కడ చేస్తే వాళ్ళని చంపేస్తారట, ఇక్కడికి వచ్చి చేస్తున్నారు. సో ఇక్కడ చూసుకుంటే ఇక్కడ మనకి పాలస్తీనా వాళ్ళు ఏది ఇజ్రాయలీ వారు దాడి చేస్తున్నారు అని చెప్పి, గాజాకి ఫ్రీ అని చెప్పి వీళ్ళు ఇక్కడ నిరాహార దీక్ష చేస్తున్నారు. ప్రపంచంలో ఎక్కడ అశాంతి లేదు, మొత్తం అందరూ ఇలా నిరాహార దీక్షలు, అక్రమాలు, అన్యాయాలతో నిండిపోయి ఉంది. ప్రపంచేతరకు నాన్ వేసిన ఆమ్స్టర్డామ్, కెమెరామెన్ నాన్ వేషన్తో రిపోర్టర్ నాన్ వేసిన అని లొకేషన్ అనిపించిందండి. భలే ఉంది, పచ్చని పొలాల్లో నుంచి ట్రైన్ వెళ్ళడం సూపర్, మామూలుగా లేదు. సో ఇప్పుడు మీరు చూడబోతున్నారు ఎంత వరల్డ్ ఫేమస్ అయిన కుకినాఫ్ అని చెప్పి ప్రపంచంలోనే అతిపెద్ద ఫ్లవర్ గార్డెన్ అనమాట. మళ్ళీ చెప్పినది సంవత్సరానికి 50 రోజులు మాత్రమే ఓపెన్ అవుతుంది. ఇది చూడడానికి ప్రపంచ నలుమూలల నుంచి 50 రోజులు తండోపతండాలుగా వస్తారు, ఖాళీ లేదనమాట. ఈ రోజు మొత్తం ఈ వారంలో 2 రోజులు మాత్రమే వెదర్ బాగుంది, అందుకు ఈ రోజు చాలా క్రౌడ్ ఎక్కువ ఉంది. అంటే సూర్యుడు ఉంటే బాగా కనబడతారు పువ్వులు. మళ్ళీ చెప్తున్నాను, సూపర్గా ఉంటుంది, ఆడవాళ్ళకి చాలా బాగుంటుంది. ఫస్ట్ ఒక లైక్ కొట్టి పూర్తిగా కంటిన్యూ చేయండి, ఓకే? పువ్వులు చూడండి ఎంత అందంగా ఉన్నాయి. పువ్వులతో పాటు అందమైన అమ్మాయిలు కూడా మీరు చూడొచ్చు. మీ అందరికీ తెలుసు అమ్మాయిలకి పువ్వులు అంటే చాలా ఇష్టం. చూడండి ఎన్ని రకాల పువ్వులు ఉన్నాయి, అసలు ఫోటోలు మామూలుగా దిగట్లేదు ఒక్కొక్కరు. ఇవి చూడండి ఎంత బాగున్నాయో, ఇవి చూడండి ఎంత బాగున్నాయి, ఇవి ఎంత బాగున్నాయి చూడండి. బాబా ఇవి ఎంత బాగున్నాయి, ఏమందం. చూసుకుంటే చాలా రకాల ఫ్లవర్స్ ఉన్నాయి. వీటికి ఒక్కొక్కరు అందరూ క్యూలో ఉండి ఫోటోలు తీసుకోవాలి, చూసుకోవచ్చు, మామూలుగా లేదు. ఎన్ని రకాల ఫోటోలు అంటే అసలు ఖాళీ లేదనమాట ఈ క్యూలో ఉండి ఫోటోలు. ఎన్ని రకాలు ఉన్నాయంటే అన్ని రకాలు ఉన్నాయి. అబ్బో సూపర్ ఉన్నాయి. గొర్రె ఎలాగుంది,
చలికి గొర్రె బొచ్చు ఇంత వచ్చింది చూడండి. మరి చలికి తట్టుకోలేక గొర్రెకి ఇంత పెద్ద బొచ్చు వచ్చింది. బాగున్నాయండి, చాలా చాలా బాగున్నాయి, సూపర్ ఉన్నాయి. కాదు వీటి ఎలాగున్నాయి, ఇదేం పువ్వులు ఇవి? తులిప్ పువ్వులు అంటాయి, ఎలాగున్నాయి రా నాయన. ఆ కలర్కి ఇచ్చేయచ్చండి కదా, ఏదో పెయింట్ వేసిన పువ్వుల్లా ఉన్నాయి. పువ్వుల్లో దాగున్న పల్లెంతో అతిశయం. టాయిలెట్ పేపరు రావట్లేదు, ఏటా రావట్లేదు అనుకున్నాను నేను. అది తుడిచేసుకొని మూతి ముక్కు తుడిచేసుకొని వదిలేస్తే బయటికి మళ్ళీ వెళ్ళిపోతుంది. అది సరిగా అయిపోయి అంతే. యూజ్ ఎంతలో లేదు, రీసైకిల్. Starts beating when my headlights shining on her. She's my country girl. I couldn't tell you what she's doing with me. She's so damn out of my league. She's a little bit crazy on the weekends dancing. కాదు, ఎరుపు రంగు పూలు చూస్తే మామూలుగా లేవు, నిజంగా ప్లాస్టిక్ నిజమని కూడా తెలియదు, అలా ఉన్నాయి. మీరు చూసుకుంటే ఈ గార్డెన్ అంతా తిరగడానికి ఒక రోజు సరిపోద్ది, అంత పెద్ద గార్డెన్. నిజంగా ఈ పువ్వులన్నీ మెయింటైన్ చేయడానికి చాలా డబ్బులు ఖర్చు అవుతుంది, చాలా కష్టం లేండి. అయినా బీట్రూట్ పువ్వుల్లాగా ఉన్నాయి అన్నీ, క్యాబేజీ పువ్వులాగా బీట్రూట్ పువ్వులాగా ఉన్నాయి. బాగున్నది, అమ్మాయి కూడా బాగుంది, ఈ ఫ్లవర్స్ కూడా చాలా బాగున్నాయి. భలే ఉందండి, గ్రీన్ కలర్ గానే సూపర్ ఉంది, చాలా చాలా బాగుంది. చాలా మటుకు రికార్డ్ చేశాను, చాలా బాగుంది. ఇప్పుడు ఇక్కడ నుంచి పొలాలకు వెళ్దాం. ఏది ఈ టులిప్ గార్డెన్ పొలాలు. నెక్స్ట్ లొకేషన్కి వెళ్తున్నాను, నాకు బస్సులు ఏమి లేవు అక్కడికి వెళ్ళడానికి, సో ట్యాక్సీ తీసుకోవాల్సి వచ్చింది. ఇప్పుడు మనం ఎక్కడికి వచ్చామంటే టులిప్ బండ్ల తోట, ఈ టులిప్ తోటలకు వచ్చాం. సో ఇది అదంతా పార్కు, అతిపెద్ద పార్కు, ఇది తోట అనమాట. మొత్తం ఇక్కడ చూసుకుంటే అండి తోట, డ్రోన్ షాట్స్ చాలా బాగా వచ్చాయి, ఖాళీ లేదు. ఈ తోటలు ఏంటంటే ఇక్కడ ఇప్పుడు ఈ వ్యవసాయం వీళ్ళకి ఇది మంచు, అది ఇక్కడ నుంచి ప్రపంచ దేశాలకి ఎక్స్పోర్ట్ చేస్తారు. ఏమో చల్లగా ఉంది కాబట్టి ఉన్నాయి, లేదంటే ఎండకి అవన్నీ 2 నిమిషాల్లో వాడిపోతాయి. ఇప్పుడు మీరు చూస్తున్నారు కదా, ఇవైతే ఈ తోటలు ఏవైతే ఉన్నాయో ఇవి అయిపోయినాయి. ఇవి అంటే మొత్తం వ్యాపారం చేసేసారు, పూలు అన్నీ కోసేసి అమ్మేశారు అనమాట. ఏ మాటకి ఆ మాట కానీ తోట అనిపించింది, ఒక లెక్కల్లో ఉంది నిజంగా. ఆ అందం అసలు సూపర్. కావాలంటే ఇవన్నీ తులిప్ విత్తనాలు అమ్ముతారు, ఇక్కడ అమ్ముతారు. ఇవన్నీ మీరు తీసుకెళ్ళచ్చు, ఈ రంగులు వస్తాయి అనమాట. మొత్తానికి అంతా అయిపోయింది, పత్తి వ్యాపారం, పూల వ్యాపారం అయిపోయింది. పూలమ్మినా పాలమ్మినా ఎన్ని చేసినారా మీకోసం. ఓకే, ఉంటాను. తర్వాత నెక్స్ట్ లొకేషన్కి వెళ్దాం. ఏంటి ఇదేదో మ్యూజియం అంటే, ఎవరు చూస్తారండి ఇన్ని మ్యూజియంలు? ఇప్పుడు మీకు అక్కడ కనబడుతుంది కదా, దాన్ని ఆమ్స్టర్డామ్ ఉయ్యాల అంటారు. సో ఆ బిల్డింగ్, పెద్ద బిల్డింగ్, అక్కడికి ఎక్కి మొత్తం మనం ఆమ్స్టర్డామ్ నగరాన్ని అంతా ఉయ్యాల మీద చూడొచ్చు, బాగుంటుంది. అయితే మంది ఎక్కి పోగబోతున్నాం, మామూలుగా ఉండదు.
ఇప్పుడు మీరు చూస్తుంది సైన్స్ మ్యూజియం అండి. సో ఇక్కడ ప్రాబ్లం ఏమొచ్చిందంటే మనం లోపల రికార్డ్ చేయడం అవ్వదు. ఇక్కడ ఈ నెదర్లాండ్స్ ఆమ్స్టర్డామ్లో దగ్గర ఒక 100 మ్యూజియంస్ ఉన్నాయి. ప్రతిదీ వింతే ఎందుకంటే అలా తిరుగుతూ ఉంటారు కదా, చాలా మ్యూజియంస్ ఉంటాయి అన్నమాట. మ్యూజియం పిల్లలకు చాలా బాగుంటుందండి. సైన్స్ ప్రకారం మనం ఇలా తిప్పితే నీళ్ళు వస్తాయి. చూడండి, ఇదిగో నీళ్ళు వస్తున్నాయి. ఇలా సైన్స్ ఎంత తిప్పితే అంత వస్తాయి. ఇదిగో సైన్స్ రా. ఇప్పుడు మనం రెడ్ లైట్ డిస్ట్రిక్ట్లో ఉన్నామండి. ఈ రెడ్ లైట్ ఏరియా అంటే ఏంటంటే రాత్రికి, ఇప్పుడు మీకు చూపిస్తాను, రాత్రి అయ్యాక ఈ బాక్సుల్లో అమ్మాయిలు అయితే ఉంటారు. గంటకు 5,000 ఛార్జ్ చేస్తారు. మీకు చూపిస్తాను. ఓకే, మీ అందరికీ తెలుసు కదండి, క్రికెటర్ సురేష్ రైనా గారు దీపం ఉండగానే ఇల్లు చక్కదిద్దు పెట్టుకోవాలన్నట్లు ఈ ఆమ్స్టర్డామ్ నగరంలోని ఒక ఇండియన్ రెస్టారెంట్ ఓపెన్ చేశారు, చాందినీ చౌక్ అని చెప్పి. లోపలికి వెళ్ళి ఒక రౌండ్ వేసేద్దాం. ఓకే, రెస్టారెంట్ అయితే పెద్దదేనండి, చాలా పెద్దది. బాగుంది, రెస్టారెంట్ బాగుంది. సురేష్ రైనా గారు బ్యాట్ అనమాట ఇది. ఆ రెస్టారెంట్ ఓనర్ గారు ఇచ్చారు, మామూలుగా లేదు. రెస్టారెంట్ రాగానే ఆమ్స్టర్డామ్ ఆటగాళ్ళండి. పెళ్ళిళ్ళు అయిపోయినా ఆమ్స్టర్డామ్ ఎవరు ఇది? హైదరాబాద్. బా ఎంజాయ్ చేయండి, మంచి రేట్ ఉంది గట్టిగానే. సో వచ్చేసామండి మొత్తానికి మనం రెడ్ లైట్ ఏరియాకి. సో రాత్రి కలకల్లాడుతుంది. ఇప్పుడు టైం 11 అవుతుంది. ఇక్కడ నుంచి రాత్రి మొత్తం పొద్దున్న వరకు ఇంకా పత్యాపారాలు నడుస్తూ ఉంటాయి. ప్రపంచంలో మొట్టమొదటి వ్యభిచారికి మ్యూజియం కట్టారనమాట. వాళ్ళకి మ్యూజియం కూడా కట్టారండి, వ్యభిచారుల మ్యూజియం. రెడ్ లైట్ సీక్రెట్ వ్యభిచారుల మ్యూజియం. మనకి ఈ కొస నుంచి అక్కడి నుంచి అక్కడి వరకు గంటకు 5 నుంచి 10,000 ఛార్జ్ చేస్తారండి, అంతే. ఇక్కడ రికార్డ్ చేయడం చాలా కష్టం. ఇక్కడ ఎవరో ఒప్పుకోరు రికార్డ్ చేయడానికి. ప్రతి దుకాణం దగ్గర ఆ బాక్సులు ఉన్నారు కదా, బాక్సుల లోపల అమ్మాయిలు ఉంటారనమాట. ఇంకెక్కడి నుంచి పత్యాపారాలన్నీ. ఇక్కడ శృంగారం, తర్వాత మత్తు పదార్థాలు, ఇవన్నీ చట్టరీత్యా లీగలే. సో ఏమీ లేదు. దానికి చరిత్ర చూసుకుంటే మీకు ప్రపంచ యుద్ధం తెలుసు కదా, వరల్డ్ వార్ టైం అప్పుడు అందరూ వీళ్ళ భార్యలను వదిలేసి వాళ్ళు యుద్ధాలకు వెళ్ళిపోతే, సో మరి మీ అందరికీ తెలుసు కదా, శృంగారం అనేది కూడా ఒక ఆహారమే యూరోప్లో. ఎందుకంటే చలి ప్రదేశాల్లో వేడి అవసరం. సో ఆ విధంగా వీళ్ళందరూ ఇంకా ఇక్కడ పోర్ట్ ఏరియా ఉండేదంట. ఆ పోర్ట్ ఏరియాలో అందరూ, సో అది ఆనవాయితీగా వస్తుంది. మొత్తం ఇక్కడ నుంచి ఆ కొస వరకు బట్టలు లేకుండా ఉంటాయన్నమాట రెడ్ బాక్సుల్లోని. సో ఇది ఫేమస్ ఇక్కడ. సో తప్పదు, ఐ థింక్ మీకు నచ్చుతుంది. అందుకే పూర్తిగా చూపించట్లేదు, పైన చెప్పి వదిలేస్తాను. ఈ వీడియో ఇంతటితో సమాప్తం. నేను 50,000 లైకులు మీకు ఇచ్చాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే పూర్తిగా చూసి ఏం నచ్చిందో, రెడ్ లైట్ స్ట్రీట్ నచ్చిందో, ఏం నచ్చిందో మొత్తం కామెంట్ చేయండి. యూరోప్ని ఎంజాయ్ చేయండి. 50,000 లైకుల్ని పూర్తి చేయండి. మరో వీడియోతో మరో ప్లేస్లో కలుసుకుందాం. ఇట్లు మీ ప్రపంచ యాత్రికుడు ఆమ్స్టర్డామ్ రెడ్ లైట్ ఏరియా నుంచి. గుడ్ నైట్.